శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం ఇది ప్రసంగాల వ్యాసాల కూర్పు. మొదటి పుస్తకంలోని 42వ ప్రసంగం సమతులితమైన జీవితం. దీనికి బ్రాకెట్స్ లో మానసిక అపసామాన్య లక్షణాలకు చికిత్స అనుంది. ఈ సమతులితమైన జీవితం హెడ్డింగ్. ఇది ఎక్కడ మాట్లాడారు అనేది చెప్పలేదు. 1925లో ఇవ్వబడింది ఈ ప్రసంగం. సమతులితమైన జీవితం. అంగ సౌష్ఠవం లేని మనుషుల గుంపుని ఊహించుకునే ప్రయత్నం చేయండి. బఠానీ గింజంత తల, పెద్ద బెలూనంత లావుపాటి శరీరంతో ఒకడు, శాండోలాగా బలిష్టంగా ఉన్న ఒక చెయ్యి, మరుగుజ్జు శరీరం గలవాడు ఇంకొకడు, లిల్లీ పుట్టు లాంటి చిన్న శరీరానికి బిగించినట్టు పెద్ద బరువైన తలతో వేరొకడు. ఇలాంటి మనుష్యుల ఒక సమూహాన్ని హఠాత్తుగా చూస్తే మన మనస్థితిని బట్టి చాలా నవ్వు వస్తుంది, లేదా చాలా జాలి అయినా కలుగుతుంది కదూ. ఇప్పుడు ఇంకొక రకమైన జనసమూహాన్ని ఊహించుకోండి. వాళ్ళ ఆకారాలు, రూపం సామాన్యంగా మామూలుగానే ఉంటాయి. కానీ వాళ్ళు మానసికంగా సమస్థితి లేక మనోవైకల్యం ఉన్నవారు. మనం ధరించిన బట్టలు, శరీరం మీద ఉన్న మచ్చలు, కురుపులు కొన్ని అంగవైకల్యాలను కప్పి ఉంచినట్లే చక్కగా కనిపించే మాంసయుత శరీరం, వస్త్రం తరచుగా తీవ్రమైన మానసిక రోగాలను దాచి ఉంచుతుంది. మంచి దుస్తులు ధరించి శారీరకమైన ఆరోగ్యంతో ఉన్న సగటు మనుషుల పెద్ద గుంపు మీకు తారసపడిందనుకోండి, వాళ్ళ మానసిక రూపాన్ని చూడగలిగే శక్తి మీకుందనుకోండి, మీకు ఎంతో ఆశ్చర్యం, హృదయ వేదన కలుగుతాయి. తర్క జ్ఞానం లేదా బుద్ధి తలగాను, అనుభూతి శక్తి మరియు ఇంద్రియాలు మొండెంగాను, సంకల్ప శక్తి చేతులు కాళ్ళుగా గల మానసిక శరీరాలను, మెంటల్ బాడీస్ చూస్తే అపసామాన్యంగాను, రోగగ్రస్తంగాను, వైకల్యంతోనూ కనిపిస్తాయి. కొందరికి వికసించని వివేకం అనే చిన్న తల, ఇంద్రియానుభవాల మీద వాంఛ అనే లావెక్కిన మొండానికి తగిలించి ఉండటం గమనిస్తారు. కొందరికి అనుభూతి, ఉత్సాహం అనే కృషించిన శరీరం, ఆ శరీరంతో పొంతనలేని చాలా బలంగా పెరిగిన వ్యాపార దక్షత అనే చెయ్యి ఉంటాయి. కొందరికి సృజనాత్మకమైన పెద్ద మెదడు ఉండవచ్చు, కానీ ప్రేమ, సానుభూతి అనే శరీరం కృషించిపోయి ఉంటుంది. ఇంకా కొందరికి శరీరము, తల మామూలుగానే ఉన్నా సంకల్పము, ఆత్మ నిగ్రహము అనే కాళ్లకు పక్షవాతం వచ్చి చచ్చుబడి ఉండవచ్చు. ఇలా ఎన్నో రకాల వైకల్యాలు గల వ్యక్తులు దర్శనమిస్తారు. కొన్ని అంశాలలో తక్కువ, మరికొన్ని అంశాలలో ఎక్కువ పెరుగుదలతో పైన పేర్కొన్న అనేక మానసిక వైకల్యాలు గల రోగగ్రస్తమైన మానసిక దేహాలు మానవులలో పైకి కనపడకుండా దాగి ఉంటాయి. దానివల్ల మనిషి ఆత్మకు క్లేశం కలుగుతుంది. ఆత్మ లక్షణం బాహ్యంగా వ్యక్తం అవ్వకుండా ఇవి అడ్డుపడతాయి. అటువంటి మానసిక రోగాల గురించి ఇక్కడ ప్రస్తావించటం అప్రస్తుతం కాబోదు. మానవ జీవితంలో సంభవించే అనేక అనర్థాలకి మూలమైన ఈ అదృశ్య కారణాల ఉనికిని గురించి ఆ రోగ పీడితులకు తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ లోపాల స్వభావం, వాటి నిశ్శబ్దమైన ఎదుగుదలను, లక్షణాలను గురించి తెలుసుకున్న ఆ వ్యక్తులు సంతోషాన్ని సర్వనాశనం చేసే వాటి దొంగ దాడుల నుంచి తమను రక్షించుకుంటారు. ఆధ్యాత్మిక దిగులు, స్పిరిచువల్ మెలంకోలియా. ఆధ్యాత్మిక విషయాల్లో తీరిక లేకుండా ఉన్నామనే సాకుతో శారీరకంగాను మానసికంగాను సోమరులుగా ఉండేవారిలో ఈ రోగం ప్రబలంగా ఉంటుంది. భగవంతుని సేవిస్తున్నామనే పేరుతో వారు తమ జీవితంలోని చిన్న పెద్ద కర్తవ్యాలను నిర్లక్ష్యం చేసి
సాతాను తమలో ప్రవేశించి దుష్ప్రభావాన్ని చూపించటానికి అనుమతిస్తున్నారు. వాళ్ళు నిరాశా దృక్పథంతో బాధపడుతూ భౌతిక జీవితంలోని మంచి విషయాలను, సౌందర్యాన్ని చూసి ఆనందించలేరు. ఇది ఒక అంటురోగం. ఆధ్యాత్మిక సాధకులందరూ నిరంతరం శక్తి, రక్తాన్ని వెచ్చగాను, వ్యాధి నిరోధక శక్తి గలదిగాను ఉంచుకుంటూ తమని తాము కాపాడుకోవాలి. ఆధ్యాత్మిక అజీర్ణం, స్పిరిచువల్ ఇండైజెషన్. కృత్రిమ ఆధ్యాత్మిక గ్రంథాలు, అర్హత లేని ఆధ్యాత్మిక వైద్యుల, గురువుల పాఠాలు అనే మానసిక పేషెంటు మందులు విచక్షణారహితంగా మింగడం వల్ల ఈ వ్యాధి సత్యం కోసం ఉన్న ఆకలిని చంపటమే కాక మంచి బోధలకు, చెడ్డ బోధలకు మధ్య తేడా తెలుసుకునే విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మత సంబంధమైన భావాలను చిరుతిండిలాగా అదే పనిగా తినడం వల్ల, దొరికినవన్నీ అతిగా తినడం వల్ల, మంచి వాటినే కాక విషపూరితమైన వాటిని కూడా తిని ఒక వ్యక్తి ముందుగా ఆధ్యాత్మిక అజీర్ణాన్ని, చివరికి ఆధ్యాత్మిక మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. నానా రకాల తత్వశాస్త్ర నియమాలను, సిద్ధాంతాలను అదే పనిగా చదువుతూ వాటిని జీర్ణం చేసుకోవడానికి కానీ, వాటిని ఆచరణపూర్వకంగా పరీక్షించుకోవడానికి కానీ ఎటువంటి ప్రయత్నము చేయకపోతే దాని ఫలితంగా సందేహం, అశ్రద్ధ, అన్ని ఆధ్యాత్మిక నియమాల పట్ల అపనమ్మకము కలుగుతాయి. మానసిక విచ్చలవిడితనం, సోయింగ్ మెంటల్ వైల్డ్ ఓట్స్. ఈ రోగం ఉన్నవాళ్ళు చేతిలో డబ్బు, సమయం ఎక్కువగా ఉండటం వల్ల జీవితం పట్ల అవగాహన లేక ఒక ధ్యేయం లేకుండా నిరర్థకమైన జీవితం గడుపుతారు. వాళ్ళు బుర్రలో ఏ బుద్ధి పుడితే అది చేస్తూ తమ జీవితాలను చౌక రకం నవలలు చదువుతూ, ఉద్రేకం కలిగించే సినిమాలు చూస్తూ, నిరర్ధకమైన కాలక్షేపాలతో గడిపేస్తారు. ఏదైనా పెద్ద విపత్తు లేదా నాడీ మండలానికి సంబంధించిన సమస్య వచ్చే వరకు వారు తమ రోగాన్ని గుర్తించరు. మానసిక జలుబు, మెంటల్ కోల్డ్. ఈ రోగానికి నిరాశ అని పేరు. ఇది ఎప్పుడు వస్తుందో, ఇబ్బందికరమైన దీని లక్షణం వల్ల ఎప్పుడు బాధపడతారో తెలియదు. నిస్పృహ, అసహనం, ఓర్వలేనితనం అనే నొప్పులు దీని లక్షణాలు. అన్నింటికంటే చెడు లక్షణం ఇది ఎక్కువ కాలం ఉండటం. జబ్బు నయమైనట్లు కనిపించి మళ్ళీ తిరగబెడుతూ ఉంటుంది. మానసిక పడిశం, మెంటల్ క్యాట్రా. పాతుకుపోయిన ప్రాపంచికమైన ఆందోళనలు దీని లక్షణం. దీనితో బాధపడే వాళ్ళు సాధారణంగా తమ సంకల్ప శక్తి అనే ఆయుధాన్ని ఉపయోగించరు. అందుచేత తమ భయాలతో పోరాడి వాటిని ఓడించటానికి బదులు వాటికి లొంగిపోతారు. మానసిక దుర్లగ్నత, సైకలాజికల్ ఫిక్సేషన్. ఈ రోగులు సంతోషం కోసం పాకులాటలో ఏకపక్షంగా ప్రవర్తిస్తారు. ధనమే ఆనందమని కానీ, కీర్తి, ఆరోగ్యం లేదా అధికారం అన్న వాటిలో ఏ ఒక్కదానిలోనో ఆనందం ఉందని కానీ భావించటం ప్రారంభిస్తారు. తీవ్రమైన ఆ ఒక్క వాంఛను సాధించటం కోసం మిగతా విషయాలు, యవ్వనాన్ని, గౌరవాన్ని, మనశ్శాంతిని అన్నింటినీ పోగొట్టుకుంటారు. ప్రకృతి నియమాలను, భగవంతుడి నియమాలన్నింటినీ పాటిస్తూ కర్మాచరణ, ప్రశాంతత, ఈ రెండు సమతులితంగా ఉన్న జీవితాన్ని గడపడం ఒక్కటే ఆనందాన్ని ఇస్తుందని, మానవుడి సహజమైన విధి నిర్వహణను తీరుస్తుందనే విషయాన్ని చాలా ఆలస్యంగా నేర్చుకుంటారు. ఒకే ఆశయ సాధనకు అతిగా ప్రాముఖ్యం ఇవ్వడం వల్ల జీవితం పట్ల ఈ జబ్బుతో బాధపడే వారి దృష్టి వికృతంగా, విపరీతంగా మారుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి వ్యాపారంలో చాలా సఫలత సాధించి కోటీశ్వరుడయ్యాడు. కానీ దాన్ని అనుభవించే లోపున మనోవ్యథ వల్ల నరాలు బలహీనపడటం వల్ల మరణించాడు. కొందరు కీర్తి సంపాదించాలనే పట్టుదలతో తమ ఆత్మగౌరవాన్ని, నిజాయితీని బలి చేస్తారు.
ఇలా మానసిక దుర్లగ్నత రోగంతో బాధపడేవారు ఎంతో కాలంగా వారు కోరుకున్న ధ్యేయాన్ని సాధించినా నిజమైన సంతృప్తిని పొందలేరు. ఎందుకంటే మానవ స్వభావం బహుముఖమైనది, సర్వతోముఖ అభివృద్ధిని కోరుతుంది. మత మౌఢ్యం, రిలీజియస్ ఫిక్సేషన్. ఆధ్యాత్మిక వ్యక్తులుగా అనిపించుకునే వాళ్ళు కొందరు అనుభవం అనే పరీక్షకు గురి చేయకుండా ఉన్న ఏదో ఒక సిద్ధాంతాన్ని, ఒక ఇజం పట్టుకుని వేలాడుతూ ఉండటం మతమౌఢ్యం కిందికి వస్తుంది. వారు కాల పరీక్షకు నిలబడిన సత్యం తాలూకు నియమాల పట్ల, ఉదారమైన విశాల భావాల పట్ల కోపం, ద్వేషం అనే ఉద్రేకాలకు లోనవుతూ ఉంటారు. ఈ మత సంబంధమైన పిచ్చి వల్ల మానసిక సామర్థ్యం, ప్రాపంచికమైన అభివృద్ధి, శరీరారోగ్యం వంటి భగవంతుని సాదా నియమాలు పాటించటం మానేస్తారు. ఆధ్యాత్మిక సిద్ధాంతాలు బోధించబడాలి. శారీరక రోగాలు బయటకు కనిపిస్తూ బాధాకరంగాను, భరించలేనివిగాను ఉండటం వల్ల మనం వాటిని ఎదుర్కొని వ్యాయామం ద్వారా, నియమిత ఆహారం వల్ల, మందులు మొదలగు సాధనల వల్ల నివారించుకుంటాం. కానీ మానసికమైన రోగాలు మానవుల దుఃఖాలకు మూల కారణమైనప్పటికీ వాటిని నిరోధించటానికి, నివారించటానికి వెంటనే ప్రయత్నం జరగకపోవడం వల్ల మన జీవితాలను అవి నాశనం చేస్తాయి. విద్యావేత్తలు, శరీర సంరక్షణ పరులు, మత గురువులు, సంఘ సంస్కర్తలు, వైద్యులు, శాసనకర్తలు మానవ జీవితంలోని అన్ని అంశాలను, మానవ స్వభావంలోని అన్ని లక్షణాలను సామరస్యంతో ఎలా వృద్ధి చేసుకోవాలో ముందుగా తాము నేర్చుకుని ఇతరులకు బోధించటం వల్ల నాగరికతాపరమైన నిజమైన పురోగతిని తొందరగా సాధించగలుగుతారు. ఇదే ప్రపంచం కోరుకుంటున్న నిజమైన విద్య, సర్వతోముఖమైన మానవ సంస్కృతి. విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆధ్యాత్మిక సిద్ధాంతాలను బోధించటం అసాధ్యం అనుకుంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక సిద్ధాంతాలంటే పరస్పర విరుద్ధమైన మత సిద్ధాంతాలని వాళ్ళు పొరబడుతున్నారు. కానీ వారు సార్వత్రిక ఆధ్యాత్మిక జీవిత సిద్ధాంతాలైన శాంతి, ప్రేమ, సేవాభావం, సహనం, విశ్వాసం అన్న వాటి మీద శ్రద్ధ వహించి వాటికి ఆచరణాత్మక బోధనా పద్ధతులను కనుగొని పిల్లల సారవంతమైన మనస్సులలో అటువంటి బీజాలను నాటినట్లయితే వాళ్ళు ఊహించుకున్న కష్టాలేవి ఉండవు. కేవలం కష్టమని అనిపించటం వల్ల ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం చాలా తప్పు. కళాశాలల్లో పట్టభద్రులైన చాలామంది పుస్తక జ్ఞానంతో బరువెక్కిన తలలతో జీవన పథంలో తిన్నగా నడవలేరు. ఎందుకంటే సంకల్పం, ఆత్మనిగ్రహం అనే కాళ్లను ఉపయోగించకపోవడం వల్ల అవి ఇంచుమించుగా పక్షవాతం వచ్చినట్లయిపోయాయి. వాళ్ళు తడబడుతూ మూర్ఖమైన పెళ్లిళ్ళు, అక్రమ లైంగిక సంబంధాలు, డబ్బు పట్ల అత్యాశ, వ్యాపారంలో అసఫలత అనే గోతుల్లో పడతారు. కళాశాలల్లో సానబెట్టిన చురుకుతనం అనే వారి మానసిక ఖడ్గాలతో తమకు తామే హాని కలిగించుకోవడం తప్ప ఇంకే ఉపయోగం వాళ్లకు నేర్పడం జరగలేదు. చాలామంది యువకులు తమకు చివరికి ప్రతికూలమై దుఃఖం కలిగించే పనులు చేయడంలోనే ఆనందం పొందుతారు. గడిచిన సంవత్సరం అమెరికాలో 15 నుండి 30 సంవత్సరాల యువకులు మారణాయుధాలను చూపి బెదిరించి కొన్ని కోట్ల డాలర్లు దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మనం అందరం బాధ్యులమే. తమ సత్ప్రవర్తన ద్వారా ఇతరులకు ఉదాహరణగా ఉండి వారికి మంచిని బోధించక విస్తరించకుండా ఆపలేని వాళ్ళు కూడా దుష్టులే. నేరాలకు మూలమైన మానసిక కారణాలను అంతరింపచేసి నేరాన్ని నిరోధించే శాస్త్రీయమైన ప్రయత్నాలు పాఠశాలలు, కళాశాలలు, సమాజము ఇంతవరకు చేయలేదు. ఎలా జీవించాలో నేర్పే పాఠశాలలు అవసరం. సరైన విద్యాపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రతి ఏటా దొంగతనాల ద్వారా జరిగే కోట్ల కొలది డాలర్ల నష్టాన్ని నివారించవచ్చు.
దానిలో కొన్ని లక్షలతో ఎలా జీవించాలో నేర్పే పాఠశాలలను నెలకొల్పవచ్చు. వాటిలో జీవితం అనే కళను, మానవులలోని శక్తులను సమతులితంగా అభివృద్ధి చేసుకునే విధానాన్ని బోధించవచ్చు. సరైన విధానంలో నడుపబడే పాఠశాలలను శిశు ఆత్మలను, ఇన్ఫెంట్ సోల్స్ పెంచి పెద్ద చేసే ఉద్యానవనాలుగా నేను భావిస్తాను. అటువంటి ఉద్యానవనాలకు సరైన తోటమాలిని, ఉపాధ్యాయులను ఎంచుకుని వారికి తల్లిదండ్రులు, ప్రజలు తమ సహకారం అందించాలి. మనం ఉపాధ్యాయులను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే వారే ఆత్మలను సరైన రూపంలో మలిచేవాళ్ళు. మానవుడనే మొక్కకు బాల్యంలో లభించే శ్రద్ధ పైన, ఆధ్యాత్మిక పోషణ పైన తరువాత దాని అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అమెరికాలో పాఠశాలల్లోని ఆధునిక విధానంలో బుద్ధిని వికసింపచేసే పద్ధతులను, కొంతవరకు శారీరక శిక్షణా పద్ధతులను నేను మెచ్చుకుంటాను. కానీ దానిలోని ముఖ్యమైన లోపం ఆధ్యాత్మిక నేపథ్యం లేకపోవడం అని చెప్పక తప్పదు. ప్రస్తుత విద్యా విధానానికి నైతిక, ఆధ్యాత్మిక శిక్షణను జత చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలివితేటలలో ఏ శ్రేణి తెచ్చుకున్న విద్యార్థికి లేదా బేస్బాల్, ఫుట్బాల్ ఆటల్లో నిపుణుడైన విద్యార్థికి మంచి గురువు ప్రోత్సాహం లభిస్తుంది. కానీ అదే విద్యార్థి డి శ్రేణి, అధమమైన శ్రేణి నైతిక, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నా దాన్ని ఎవ్వరూ గమనించి అతనిని హెచ్చరించరు. మనిషికి జీవించటం అనే నిజమైన కళను బోధించి మానవ స్వభావపు సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తూ దానిలో అతడు ముందుగా చిన్న చిన్న పరీక్షల్లోనూ చివరకు జీవితం అనే పెద్ద పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యేటట్లు చేసే పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి? సమగ్ర అభివృద్ధికి అవసరమైన శాస్త్రాలను, కళలను బోధించే అటువంటి పాఠశాలలు వెంటనే నెలకొల్పటం అవసరం. అటువంటి ఎలా జీవించాలో నేర్పే పాఠశాలల్లో పిల్లలకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి పనికి వచ్చే శాస్త్రం బోధించాలి. పసివారి మనసులు మృదువుగా ఉంటాయి. వాళ్ళ శక్తులు ఇంకా ఓ గాడిలో పడకుండా ఉంటాయి. వయోజనులు కూడా రాత్రి పాఠశాలల్లో ఈ విషయాల్లో శిక్షణ పొందవచ్చు. అయితే వాళ్ళలో అప్పటికే ఉన్న అవాంఛనీయమైన అలవాట్లకు బదులుగా మంచి అలవాట్లు క్రమంగా చోటు చేసుకునే అవకాశం ఇచ్చేటంత సంకల్ప శక్తి, ఓర్పు వారికి ఉండాలి. పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత విద్యార్థులు జీవితమంతా నిరంతర ఆత్మ పరిశీలన అనే పరీక్షలో పాల్గొంటూ ఉండాలి. వారికి లభించే యోగ్యతా పత్రాలు, డిప్లొమాస్, ఆరోగ్యం, కీర్తి, సామర్థ్యం, ధనం, ఆనందం. జీవితంలోని వివిధ పరీక్షలలో పొందిన మానసిక, ఆధ్యాత్మిక యోగ్యతా పత్రం పైన, సాధించిన విజయాలపైనే ఈ భూమిపై నివాసం ముగిసే సమయంలో ఎదుర్కోవలసిన చివరి పరీక్ష యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ చివరి పెద్ద పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి దివ్యమైన సంతృప్తి, స్వేచ్ఛ, ఆనందాలతో కూడిన అంతరాత్మ ఆశీస్సులు ఆత్మ అనే పత్రంపై శాశ్వతంగా లిఖించబడి ప్రదానం చేయబడతాయి. ఈ అరుదైన బహుమతి చెదలు పట్టదు, దొంగలు దోచుకోలేరు, కాలక్రమాన చెరిగిపోదు. సత్యం, భగవంతునితో సంగత్వంలోకి గౌరవప్రదంగా ప్రవేశించటం వల్ల ఈ అరుదైన బహుమతి ప్రదానం జరుగుతుంది. సమతులితమైన జీవితం. మానసిక అపసామాన్య లక్షణాలకు చికిత్స అనే ప్రసంగం ఇంతటితో సమాప్తం.
అన్నిట హరి ఉండునని తెలియవలెను, అన్నిట హరి ఉండునని తెలియవలెను. అండి అంటగ ఇంటి మోగము విడవలెను, నిజముగాదని మరి నిలచుండ